హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శివుడు విహారోత్సవ కుతూహలుడై ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకున్న అప్సరసలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది ఇప్పుడు చదువుకుందామండి. విషయాన్ని తెలుసుకున్న అప్సరసలాదిగా సుందర యువతీమణులందరూ బృందంగా ఏర్పడి వారిలో వారిలా అనుకున్నారు. చెలులారా, ఈ కౌముది మహోత్సవ సందర్భంగా ఇందుశేఖరుడు గిరిజాదేవితో కూడి నృత్యోత్సవాన్ని సలపవలెనని ఉవ్విళ్ళూరుతున్నాడు. కానీ ప్రస్తుతం పార్వతి ఆయన సన్నిధిలో లేదు. మనలో ఎవరు శివకామిని రూపాన్ని ధరించి ఆయనతో సమంగా లాస్య నర్తనాన్ని నెరవేరుస్తారో ఆ సుందరి నిశ్చయంగా వేలుపు వెలుదులకు రాణి అవుతుంది. ప్రాగల్భం ఉన్నవారు ప్రయత్నించవచ్చు. ఇలా పందాలు వేసుకుని ఘృతాచి కాళీ రూపాన్ని, విశ్వాచి చండికా రూపాన్ని, రంభ సావిత్రి రూపాన్ని, మేనక గాయత్రి రూపాన్ని, సహజన్య జయా రూపాన్ని, పుంజకస్థలి విజయ రూపాన్ని, ఇంకా ఇతర అచ్చర మెరుగుబోండ్లు, ఇతర మాతృకా రూపాలను తమ తమ విద్యల ప్రభావంచే ధరించారు. బాణాసురుని కన్య అయిన ఉషాదేవి తన దివ్యమైన శక్తిచే శుభకరమైన పార్వతీ రూపాన్ని ధరించింది. అలా ధరించి హరితో విహరించవలనని అభిలషిస్తున్న వేళ సర్వజ్ఞురాలు సర్వాంతర్యామి అగు పార్వతి అక్కడ ప్రత్యక్షమై, ఓ ఉషాబాల, శిశురాల, నీకు యుక్త వయస్సు వచ్చిన తరి యుక్త సమయంలో సముచితమైన నిర్ణయాన్ని తీసుకుని నా రూపాన్ని ధరించావు. నువ్వు ఈ కార్తీక మాసంలో ఋతుధర్మాన్ని కలిగి ఉంటావు. వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఉపవసించి అంతఃపురంలో నిద్రిస్తూ ఉన్న అర్ధరాత్రి సమయంలో స్వప్నంలో ఒక సుందరమైన వరుడు నిన్ను కలుస్తాడు. ఆ రాకుమారుడే నీకు భర్త అవుతాడు అని భవిష్యద్వాణి పలికింది. భర్త అనే మాట చెవి సోకగానే తుమ్మెద బరువుకు లీలగా వంగిన అరవిందంలా ఉషాకన్య సిగ్గుతో తలదించుకుంది. ఆ కౌముది మహోత్సవ వేళ ముద్దుగుమ్మలు గుప్పిళ్లతో కప్పురపు రజాన్ని వెదజల్లగా పాలకడలి ముద్దుల పట్టి అయిన నిండు జాబిల్లి మెండుగా కురిపించిన పండు వెన్నెలతో కలిసి సర్వము ఈశ్వర విభూతిగా నేత్రపర్వమైంది. కౌముది మహోత్సవం ముగిసింది. ఉషా అనిరుద్ధుల సమాగమం. ఒకరోజున శంకరుడు మిక్కిలి సంతోషంగా ఉన్న సమయంలో బాణాసురుడు ఆయనను సమీపించి అంజలి ఘటించి ఇలా ప్రార్థించాడు. ఓ మహాదేవ, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడవు. నీ అనుగ్రహంచే నాకు లభించిన ఈ సహస్రబాహువులు నాకు భారంగా ఉన్నాయి. యుద్ధం లేనప్పుడు ఈ శిలాస్తంభాల వంటి బాహువులతో పనేముంది చెప్పు. అయినా ఈ చేతులకు తీట వచ్చినప్పుడు కొండలతో ఒరిపిడి పెట్టితే అవి పొడై నేలకు రాలుతున్నాయి. దిగ్గజాల దగ్గరకు వెళ్ళగానే అవి మోకరిల్లుతున్నాయి. దిక్పాలకుల లెక్కలేదు. శంకర, యుద్ధంలో నా సహస్రబాహువుల కండూతిని తీర్చి, కండూతి అంటే దురదను తీర్చి వాటిని అరటి బోదెల వలె గండించే మొనగాడెవడైనా ఉన్నాడంటావా? లేదా నేనైనా వాణ్ణి యజ్ఞ పశువులా వధించాలి. నా కోరిక తీరుతుందంటావా? నాతో సముడవు నీవొక్కడివే. ఈ విధంగా పలికిన బాణుని గర్వోక్తులకు రుద్రుడు కుపితుడై, ఓ గర్విష్టి, బలిచక్రవర్తి యొక్క కుమారుడవు, మీది మిక్కిలిన భక్తుడవు అయిన నీవు ఇట్టి వీరాలాపాలాడుట తగదు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. మనిషి తలతో కూడిన నెమలి చిహ్నంగా గల నీ ధ్వజం ఎప్పుడు ఏ గాలివాటం లేకుండా నేలకూలుతుందో అప్పుడు నాతో సముడైన నరునితో నీకు యుద్ధం సంప్రాప్తిస్తుంది. నీ దర్పానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు అని ఆగామి కర్మఫలాన్ని చెప్పాడు. అలభ్యమైన వీరమరణాన్ని కోరుకున్న బలగర్వితుడైన బాణుడు శంకరుని పలుకులకు సంతసించి తన సర్వ సైన్యాధ్యక్షుడైన కుంభాండునికి ఈ విషయాన్ని చెప్పి సేనను సిద్ధంగా ఉంచమన్నాడు. తను మాత్రం కయ్యపు విందు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజున అకారణంగానే ధ్వజం నేలకులగా వార్త తెచ్చిన భటులను బహుకరించి 8 మంది గణాధ్యక్షులతో పోరుకు సిద్ధంగా ఉన్నాడు. ముందు కారణంలో విజయాన్ని పొందడం కొరకు ఒక ఇష్టిని నిర్వహించి యుద్ధంలో వీరపానం చేసే మధువును తాను స్వయంగా పర్యవేక్షించాడు. ఇక్కడిలా బాణుడు వీరుని తోడి యుద్ధం కొరకు ఎదురు చూస్తూ ఉండగా అక్కడ అంతఃపురంలో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ఉపవాసముండి మాధవుని భక్తి శ్రద్ధలతో పూజించి అలంకృతయై అంతఃపురంలో బాణాసుర పుత్రి అయిన ఉషాకన్య నిశీదిలో నిద్రిస్తూ ఉన్న సమయంలో పార్వతి యొక్క మాయచే సుందరమైన స్వప్నాన్ని కన్నది. ఆ స్వప్నంలో చెవిల కుండలాల కాంతులకు చెక్కిళ్ళు మెరియగా చిరునవ్వులు చింతిస్తూ ఉన్నవాడు, సుగంధబంధురమైన పూమాలలను ధరించిన నీలకుంతలుడు, సంపెంగ పువ్వు వంటి నాసిక గలవాడు, నుదుట నామాన్ని ధరించినవాడు, రమణీయోజ్వల రత్నాభరణ భూషితుడు, ముమ్మూర్తుల పంచశరునికి ప్రతిరూపమైన వాడు అగు ఒక సుందరుడు సాక్షాత్కరించాడు. అలా సాక్షాత్కరించిన వారెవరు?
ఆ కళేమిటి కథేమిటి అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి పురాణాలు కథలు చదువుకోవాలి అని ఉండి చదువుకోలేని అంటే చదువుకోవడానికి టైం లేని వాళ్ళకి ఇలాంటి వీడియోలు షేర్ చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.